ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దేశ రాజధాని ఢిల్లీలో వాళ్ళ రాష్ట్రంలో ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పి మీడియాలో విలేకరుల సమావేశంలో చెప్పారు. మతం మార్చిన వారిని ఉరిదీస్తామని చెప్పి వారికి మరణశిక్ష విధిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం, ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగంలో మత స్వేచ్ఛ హక్కు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా మతం మారినా, ఇష్టం వచ్చినట్లుగా మత మార్పిడి చేసినా వారికి మరణశిక్షే మిగులుతుంది. ఈ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా చూసుకుంటూ ఊరుకునేది లేదు అని ఆ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఎంత దర్జాగా, ఎంత ధీమాగా, ఎంత ధైర్యంగా ఆయన ఈ మాట మాట్లాడారంటే, వెనక కేంద్ర ప్రభుత్వం లేకపోతే అలాంటి మాట మాట్లాడాలి అంటే గుండె జారి కడుపులో పడుతుంది ఎవరికైనా. క్రైస్తవుల్ని ఎంత చులకనగా చూస్తున్నారో చూడండి. మత మార్పిడి బిల్లులు తీసుకొని వచ్చారు. సుమారు 13 రాష్ట్రాల్లో బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లుల పేరుతో ఎప్పటికీ మన చుట్టుపక్కల ఉన్న ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకొని వచ్చారు. పాస్టర్ గారు బాప్తిస్మం ఇవ్వడానికి పాస్టర్ గారికి అర్హత లేదు, ఇప్పుడు ఇవ్వకూడదు. చర్చిలో ఉండే పిల్లలకి పాస్టర్ గారు పెళ్లిళ్ళు చేయడానికి వీల్లేదు, మ్యారేజ్ లైసెన్సెస్ రద్దు చేశారు. చర్చిల మీద మైకులు కానీ, చర్చిల లోపల సౌండ్ బాక్సులు కానీ ఉపయోగించడానికి వీల్లేదు. బహిరంగ సువార్త సభలు జరపడానికి వీల్లేదు. ఎవరికైనా బాప్టిజం ఇవ్వాలి అని అంటే 2 నెలలకు ముందే ఎంఆర్ఓ కార్యాలయంలో అప్లికేషన్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇళ్ల లోపల క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి ప్రార్థనలు జరుపుకోవడానికి వీల్లేదు. ఎవరికైనా దేవుని వాక్యం చెబుతూ పట్టుబడితే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. నేరం రుజువైతే సుమారు 10 లక్షల రూపాయల జరిమానా కట్టాలి, యావజ్జీవ కారాగార శిక్ష. ఎప్పటి వరకు ఇవన్నీ వింటూ వచ్చాం, వాళ్ళు చట్టాలు చేసుకుంటూనే వెళ్ళారు. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజలందరూ నిద్రపోతున్నారా? అవన్నీ ఎక్కడ జరుగుతాయి? మన దేవుడు ఉన్నాడు, మన దేవుడు చూసుకుంటాడు అని మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ చట్టాలు దాదాపు 13 రాష్ట్రాల్లోనికి వచ్చేసాయి, అక్కడ అమలు జరుగుతున్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారు 774 మంది పాస్టర్లు ఈ చట్టం కింద అరెస్ట్ చేయబడితే వారిలో కొంతమంది మీద గ్యాంగ్స్టర్ కేసులు కూడా నమోదు చేశారు. వారిలో ఒకరికి మొన్న యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. మొన్న జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి సమక్షంలో ఈ చట్టం తీసుకొస్తానని చెప్పారు. గవర్నర్ గారు దీనికి సపోర్ట్ చేశారు. అక్కడ ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఏకంగా ఇప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడి నిరోధక బిల్లు అనే చట్టం ఒకటి సరిపోదు, మతం మార్చే వారికి ఏకంగా మరణశిక్షే, మతం మారిన వారికి అసలు బ్రతికే హక్కే లేదు అని చెప్పి ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య దేశంలో స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఎంత పెద్ద విషయమో ఆలోచించండి. ఇప్పటికే ఎన్ని చర్చిలు పడగొట్టారో లెక్కలేదు, ఎన్ని సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథాలను తగలబెట్టారో లెక్కలేదు, ఎంతమంది క్రైస్తవ ఆడబిడ్డల్ని నగ్నంగా నడి రోడ్ల మీద ఊరేగించి మానభంగాలు చేశారో లెక్కలేదు, ఎంతమంది పాస్టర్లను తుపాకీలతో కాల్చారో, కత్తులతో పొడిచారో, కర్రలతో రాడ్లతో కాళ్ళు చేతులు విరగొట్టారో, రాళ్లతో తలలను పగలగొట్టారో లెక్కలేదు. ఒకవైపు భారతదేశాన్ని హిందుస్థాన్గా మారుస్తా ఉంటున్నారు, ఇంకొక వైపు క్రైస్తవులకి ముస్లింలకు ఉండే ఓటు హక్కు రద్దు చేస్తామంటున్నారు. మరొక వైపు ముస్లిం ఆడబిడ్డల్ని, క్రిస్టియన్ ఆడబిడ్డల్ని గ్యాంగ్ రేపులు చేయమని పిలుపునిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు దొరికిన వాళ్ళని దొరికినట్లుగా పట్టుకొని మరి రాముడికి జిందాబాదులు కొట్టమని చెప్పి వారిని కొడుతున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ సరిపోవు అనుకుంటే ఏకంగా మరణశిక్ష. అరే నాయన, నిన్న ముఖ్యమంత్రి గారు అనాలా, శాడిస్ట్ నా కొరక అని పిలవాలా, నిన్నేమని పిలవాలో నాకు తెలియదు.
కానీ ఒకటి మాత్రం చెప్తాను, ఇది ప్రజాస్వామ్య దేశం. ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యవాదులు బ్రతికే ఉన్నారు. ఇంకా ఈ దేశంలో అన్ని మతాల ప్రజలు సమానంగా బ్రతకాలి అని ఆశపడే గుండెలు కొట్టుకుంటూనే ఉన్నాయి. ఇంకా ఈ దేశంలో కోర్టుల్లో కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, ముఖ్యమంత్రులుగా కావచ్చు, లేకపోతే మంత్రులుగా కావచ్చు, ఇంకా విద్యావేత్తలుగా కావచ్చు, విద్యావంతులుగా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలా కావచ్చు, ఈ దేశం సెక్యులర్ కంట్రీగా ఉండాలి అని బలంగా కోరుకునే మనుషులు ఉన్నారు. ఎవరు గొంతు తెరవరు. మనం ఏం మాట్లాడినా నడుస్తుంది, రౌడీ రాజ్ అని నువ్వు అనుకుంటున్నావేమో, ఖచ్చితంగా అడుగుతారు. మరణశిక్ష ఎంత దారుణం అండి. అరే, హాస్పిటల్లో డ్యూటీ చేసుకుంటున్నటువంటి డాక్టర్ని నిర్దాక్షిణ్యంగా రేప్ చేసి దారుణంగా తల్లిని కొట్టి, కాళ్ళు చేతులు విరగదీసి ఎముకలు ఇరిగేలా కొట్టి, కిరాతకంగా చెప్పుకోలేని విధంగా రేప్ చేసిన తల్లికేమో, ఆ తల్లిని చంపిన వాడికేమో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కానీ గుడిలోనికి రావద్దు, బడిలోనికి రావద్దు, ఊర్లోనికి రావద్దు, మీరు ముట్టుకుంటే మైల పడతాం, మీరు వేదాలు చదివితే నాలుకలు కోస్తాం, మీరు వేదాలు వింటే శేషాలు చెవుల్లో పోస్తాం, మీరు తపస్సులు చేస్తే తలలు నరుకుతాం, మీరు అరికాళ్ళలోంచి పుట్టారు, మీరు అంటరాని వాళ్ళు, మీరు పంచములు, మీరు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు అని చెబితే ఎంతకాలం ఈ నరకం అనుభవించాలి అని వారి హృదయం నచ్చిన వైపుకి వెళుతున్నటువంటి ఈ దేశ ప్రజలకు మరణశిక్ష విధిస్తానని బెదిరించడానికి నువ్వెవడిరా బేవకూఫ్? నిన్న వాళ్ళు సూటిగా అడుగుతా ఉన్నా, నీకే హక్కు ఉంది? మరణశిక్ష విధిస్తాడు అంట. మరణశిక్ష అంటే మిగిలినటువంటి రాష్ట్రాలన్నీ కూడా చూసుకుంటూ మౌనంగా ఇంట్లో కూర్చొని ఏడుస్తారనుకుంటున్నావా? ఇక ఎవరు మాట్లాడరు అనుకుంటున్నావా? క్రైస్తవులను అయితే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? అంటే మరొక మణిపూర్ని చేద్దాం అనుకుంటున్నారా? అఫీషియల్ గా చంపుతాం, అఫీషియల్ గా చంపేస్తాం అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వార్నింగ్ ఇవ్వడం ఏమన్నా చిన్న విషయం అండి? దయచేసి ఈ విషయం గురించి హిందువులు కూడా ఆలోచించాలి. మతం అనేది వ్యక్తిగతమైనటువంటి విషయం. ఏ వ్యక్తి అయినా తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు. ఒక వ్యక్తిని ప్రలోభ పెట్టో లేకపోతే మభ్య పెట్టో డబ్బిచ్చో మతం మార్చారు అని చెప్పడం ఆ వ్యక్తిని కించపరచడమే అవుతుంది. అది ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి విషయం, దేవునికి సంబంధించినటువంటి విషయం. తనకు నచ్చినటువంటి మతంలోనికి వెళ్లే హక్కు ప్రతి మనిషికి రాజ్యాంగం ఇచ్చిన తర్వాత వీడెవడండి మతం మారిస్తే చంపుతాను అని చెప్పడానికి? వీడి ఉద్దేశం ఏంటో తెలుసా? సువార్త ప్రకటిస్తే చంపుతాం, దేవుని వాక్యం చెబితే చంపుతాం, వాక్యం ప్రకటిస్తే చంపుతాం, సువార్త సభలు జరిపితే చంపుతాం. ఇదే కదా బ్లాక్మెయిల్ చేయటం. డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా బ్లాక్మెయిల్ చేయటం ఎంతవరకు. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తున్నాడు వీడు చంపేస్తాము అని. మతం మార్చినా చంపుతాడట, మతం మారిన వారిని చంపుతాడట. వీడేమన్నా దేవుడు అనుకుంటున్నాడు? వీడు నువ్వు కూడా చేస్తావురా ఒకరోజు, దేవుని చేతుల్లోనే ఉంది నీ ప్రాణం కూడా. ఎంత దారుణంగా భారతదేశంలో ఉండే బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రవర్తిస్తున్నారో దయచేసి ఒక్కసారి గమనించండి. ఎవరినో మ్యానిపులేట్ చేసి డబ్బులు వసూలు చేసుకోవడానికి నేను మాట్లాడుతున్నానా? నా మీద కక్ష ఉండొచ్చు, నా మీద కోపం ఉండొచ్చు, కానీ నేను మాట్లాడుతున్నటువంటి విషయాలు అవాస్తవం నిరూపించగలనా? ఏ పాస్టర్ అయినా నా మీద పడి ఏడ్చే ఏ పాస్టర్ అయినా అజయ్ బాబు చెప్పింది అవాస్తవం నిరూపించగలనా? ఒకవైపు మణిపూర్, మరొక వైపు ఉత్తరప్రదేశ్, ఇంకొక వైపు రాజస్థాన్, మరొక వైపు ఛత్తీస్గఢ్, ఇప్పుడు మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో పట్టించుకునే బాధ్యత పాస్టర్లకు లేదా? క్రైస్తవులు ఎలా చచ్చినా పర్వాలేదు, క్రైస్తవులకు ఏం జరిగినా పట్టించుకునే ఆలోచన ఉండదు, మనస్సు ఉండదు. వచ్చే ప్రమాదాల గురించి, జరగబోతున్నటువంటి ప్రమాదాల గురించి హెచ్చరించే బుద్ధి కూడా ఉండదు. ఎంత బుద్ధిహీనత! నా మీద పడేడుస్తున్నారు. ఏమొస్తుందిరా బాబు నా మీద పడేడిస్తే? మ్యానిపులేట్ చేసి వచ్చే డబ్బుతోనే ఆకాశంలో విమానాలు తిరుగుతున్నాను, నేల మీద కూడా తిరగట్లేదు, గాల్లో పడుకుంటున్నాను, భూమి మీద పడుకోవట్లా. సిగ్గుండాలి మాట్లాడడానికి. ఎదగాలనుకోవచ్చు, కానీ ఎదుటి మనిషిని తొక్కి బురద పోసి ఎదుటి మనిషిని నిందించి తప్పుగా చిత్రీకరించి నేను మాత్రమే ఎదగాలనుకోవడం అది సైతాన్ సంస్కారం, కుసంస్కారం. అది ఎందుకురా బతుకుతారు అట్లాంటి బతుకులు ఎందులో దూకి చావక? ఈ విషయం గురించి
సీరియస్ గా ఆలోచించాలి. ఇది తప్పనిసరిగా ప్రభుత్వ పెద్దలు స్పందించాల్సినటువంటి విషయం ఇది. అన్ని ప్రభుత్వాలు, అన్ని పార్టీలు ఈ విషయం గురించి స్పందించాలి. ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఈ విషయంలో క్రైస్తవులకి ముస్లింలకి అండగా నిలబడాలి. లేదు అని అంటే ఒకేసారి ఒక పని చేయండి, భారతదేశంలో బ్రతుకుతున్న క్రైస్తవులందరినీ కూడా కాల్చి చంపేయండి ఒకేసారి. లేకపోతే టెర్రరిస్టుల మీద నిషేధాన్ని విధించినట్లు, ఈ ఆర్ఎస్ఎస్ మీద ఒకప్పుడు నిషేధాన్ని విధించినట్లు క్రైస్తవుల మీద, ఇస్లాం మీద నిషేధాలు విధించండి. క్రైస్తవుడు ఎక్కడ కనపడ్డా, ముస్లిం సహోదరుడు ఎక్కడ కనపడ్డా, దళితుడు ఎక్కడ కనపడ్డా కాల్చి చంపేసే ఉత్తర్వులు జారీ చేయండి. అప్పుడు ఎవడు మిమ్మల్ని అడ్డుకోవడానికి ఉండదు, ఎలాగైనా చంపేసేయచ్చు. ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చ జరగాలి. తప్పనిసరిగా మోహన్ యాదవ్ క్రైస్తవ సమాజానికి, ముస్లిం సమాజానికి, ప్రజాస్వామ్యవాదులందరికీ క్షమాపణ చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇది న్యాయం అయితే స్పందించండి, అన్యాయం అయితే వదిలేయండి. నేను అడుగుతున్నది న్యాయం అయితే, నిజంగా ఇది గొప్ప ప్రమాదంగా మారబోతోంది, ఎంతో మంది ప్రాణాలు దీనివల్ల పోతాయి అని అంటే మాట్లాడి. చాలా మంది అంటారు నిజమైన క్రైస్తవులు ఎవరు, అబద్ధ క్రైస్తవులు ఎవరు తేల్తారు. నీకు బాగానే ఉంది, కుర్చీ వేసుకుని ఇంట్లో కూర్చున్నావు, నీకే కష్టం లేదు కదా. అదే మధ్యప్రదేశ్లో ఉంటే ఈ మాట చెప్పొచ్చు. అప్పుడు కథలు చెప్పే క్రైస్తవులు ఎక్కువయ్యారు ఈ మధ్య. పక్కన వాడికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నివాసం లేదురా బాబు అని అంటే ఏసీ బిల్డింగ్ లో కూర్చొని అలాంటి స్థితిలో ఉంటేనే క్రైస్తవుడు అని చెప్పే బిల్డప్లు ఎక్కువైనాయి ఈ మధ్య. ఒకవైపులో శ్రమల్లో నలిగిపోతున్నారు వాళ్ళు, చావుకి ఎదురెళ్తున్నారు వాళ్ళు. ముఖ్యమంత్రి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు, యావజ్జీవ శిక్ష కాదు ఇప్పుడు మరణ శిక్ష అంటున్నాడు. నోరు తెరిచి మనం మాట్లాడకపోతే ఎట్లా? ఛత్తీస్గఢ్ లో వాడంటాడు 5,000 మంది వెళ్తాం, క్రైస్తవ ఆడబిడ్డల్ని, క్రైస్తవ కోడల్ని నడి రోడ్ల మీదకి తీసుకొని వస్తాం, వాళ్ళ మానాలతో ప్రాణాలతో ఆడుకుంటాం, పసిబిడ్డలైనా సరే తెగ నరుకుతాం, వృద్ధుల్ని తెగ నరుకుతాం అని అంటాడు వాడు సందేశ్ సోని గారు. ఈడంటాడు ఏకంగా మరణ శిక్ష విధిస్తామని అంటాడు. ఏం మాట్లాడరా? క్రైస్తవుల్లో మగాళ్ళు ఎవరు లేరా? చావదచ్చి బతుకుతున్నారా? అందరూ కూడా చీవునెత్తురు కానీ పౌరుషం కానీ ఏమీ లేదా? ఈ విషయం గురించి తప్పనిసరిగా ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రిస్టియన్ యూట్యూబర్ మాట్లాడాలి. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ విషయంలో మద్దతు తెలియజేయాలి. మళ్ళీ ఈ విషయంతో నేను మీ ముందుకు వస్తాను.